మనకు వరిలో పిలకలు రావాలని చెప్పేసి చాలా మంది చాలా రకాల మందులు వాడుతున్నారు కదా. అయితే నిజంగా ఈ పిలకల వెనుకున్నటువంటి సైన్స్ ఏంటిది, అసలు ఈ పిలకల్లో ఉండేటువంటి రకాలు ఏంటిది? మొదటగా ఈ పిలకల్లో రెండు రకాలు, ఒకటి ప్రొడక్టివిటీ టిల్లర్స్, రెండు నాన్ ప్రొడక్టివిటీ టిల్లర్స్. మనకు పిలకలు వచ్చినంత మాత్రాన అన్ని కాపుగాయవు, పొలంలో వానపాములు కనపడినంత మాత్రాన అవన్నీ ఎర్రలు కావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కంటికి కనపడేవన్నీ వానపాములు కావు, అలాగే వచ్చిన పిలకలన్నీ కూడా కాపుగావు. చాలా మంది ఏం చూస్తుంటారంటే 25 రోజులకు పిలక మందు చల్లుతారు. ఒక పంట కాలంలో 25 రోజుల తర్వాత పిలక మందు చల్లితే అది పనిచేయడానికి 5 రోజులు టైం వేసుకుంటే 30 రోజుల తర్వాత పిలక మందు పనిచేసి పిలకలు వచ్చినంత మాత్రాన చూస్తానికి కంకింతలా ఉంటుంది కానీ దిగుబడి అనేది రాదు. ఇక్కడ చాలా మంది పిలక మందుల విషయంలో సైటోకినైన్స్ వాడుతుంటారు. ఇప్పుడు కొన్ని రకాల మందుల్లో సైటోకినైన్ అనే హార్మోన్ కల్పిస్తుంటారు. దీనివల్ల ఏమైందంటే సెల్ ఎలాంగేషన్, అంటే కణం అనేది ఎలాంగేషన్ అంటే ఉబ్బి మనకు పిలకల్లాగా రావడం జరుగుతుంది. ఇది తర్వాత దశలో మొక్క పడిపోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కంటికి కనబడే ప్రతిదీ నిజం కాదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే అధిక దిగుబడి కోసం మందులు వాడుతున్నారు. అధిక దిగుబడి కోసం కాదు వ్యవసాయం చేయాల్సింది, అధిక లాభం కోసం చేయాలి వ్యవసాయం. ఒకే ఒక్క మాట చెప్తా ప్రతి ఒక్క రైతన్నకు కూడా, ఖచ్చితంగా ఈ పదం అయితే గుర్తుపెట్టుకోండి. అధిక లాభం కోసం వ్యవసాయం చేయండి. దిగుబడి వచ్చినంత మాత్రం లాభం రాదు. ఆవేశంతో వ్యవసాయం చేయకండి. దయచేసి ప్రతి ఒక్క రైతన్నకు కూడా చెప్తున్నా, మార్పు అనేది ఎక్కడ ఉండదు, మనలోనే ఉంటుంది. ఎంతసేపు యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్, సక్సెస్ఫుల్ స్టోరీస్ కాకుండా వ్యవసాయం యూట్యూబ్లో నేర్చుకోవడానికి ప్రయత్నించండి. 100%. చాలా మంది ఏమంటారంటే రైతును అందరూ మోసం చేస్తున్నారు. రైతు కూడా అందరూ మోసం చేస్తూనే ఉన్నాడు. ఎందుకు ఏ రైతు ఇలాంటి వీడియోలు షేర్ చేస్తున్నారు చెప్పండి ఒక మాట. కామెంట్ చేయమంటే కనీసం కామెంట్ చేయడానికి మనసు రాని రైతులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా నేను ఈ పిలకల గురించి పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఫుల్ వీడియో చేయడం జరిగింది. 100% ప్రతి ఒక్క రైతన్న ఆ వీడియో చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ప్రొడక్టివిటీ టిల్లర్స్, నాన్ ప్రొడక్టివిటీ టిల్లర్స్ అంటే ఏంటి, అసలు కాపు కాసే టిల్లర్స్ అంటే ఎన్ని రోజులకు పిలకలు వస్తే కాపు కాస్తుంది, అసలు దిగుబడి రావాలంటే విత్తనాన్ని ఎన్ని రోజులకు నాటబెట్టుకునేటప్పుడు ఎన్ని కర్రలు పెట్టుకోవాలి, ఎటువంటి రకాలను ఎన్ని కర్రలు పెట్టుకోవాలి, అసలు ఎన్ని రకాల వరి పద్ధతులు ఉన్నాయి, ఎన్ని రకాల నాట్లు ఉన్నాయి, ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి, పూర్తి వివరాలు నేను వీడియోలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న కూడా 100% షేర్ చేయండి. మనలో మార్పు జరిగినప్పుడు మాత్రం వ్యవస్థ మారుతుంది. మనం మారకుండా ఏదో ప్రభుత్వాలు మారాలి, అవి మారాలి, ఇవి మారాలనుకుంటే ఏది మారదు. 100% ఆవేశంతో వ్యవసాయం చేసి ఏ రైతు కూడా ముందుకెళ్ళలేడు. ఆలోచనతో ఏ రైతు అయితే వ్యవసాయం చేస్తాడో ఆ రైతు ఖచ్చితంగా ముందుకెళ్తాడు. ఆవేశంతో చేసేటువంటి ఏ ప్రక్రియ కూడా సక్సెస్ అవ్వదు. రైతు అంటే ఒక శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్తకు ఎంత ఓపిక ఉండాలో రైతు కూడా అంతే ఓపిక ఉండాలి. ఖచ్చితంగా ఓపికగా ప్రతి ఒక్క రైతును నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రయత్నం చేసే ప్రతి రైతుకు మేము తోడుగా ఉంటాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్.